నమస్కారమండి. మా గోదావరి రుచులు ఛానల్కు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు పునాస మామిడికాయల సీజన్ కదా అండి. ఈ సీజన్లో పచ్చిలొయ్యలు, పునాస మామిడికాయతో చేసే పులుసు రుచి మాత్రం అదిరిపోతుంది. మరి ఆలస్యమెందుకు, చేసేద్దాం రండి. ముందుగా బాగా శుభ్రం చేసిన పచ్చి రొయ్యలను సిద్ధంగా పెట్టుకోండి. బానలిలో నూనె వేడి చెయ్యండి. తరువాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించండి. ఆ తరువాత రొయ్యలను వేసి 2 నిమిషాలు ఉడికించండి. ఇప్పుడు పసుపు, కారం వేసి బాగా కలపండి. ఇప్పుడు తగినన్ని నీళ్లు పోయండి. పునాస మామిడికాయ ముక్కలు, తగినంత ఉప్పు వేసి కలపండి. మూత పెట్టి మీడియం మంటపై బాగా ఉడికించండి. మామిడికాయ మెత్తబడి రొయ్యలకు పులుపు బాగా పట్టిన తరువాత కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేయండి. అంతే అండి, ఘుమఘుమలాడే గోదావరి స్టైల్ పచ్చి రొయ్యలు, పునాస మామిడికాయ పులుసు రెడీ. వేడి వేడి అన్నంలో ఈ పులుసు వేసుకుని తింటే ఆ రుచి మాటల్లో చెప్పలేమండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి గోదావరి పల్లెటూరు వంటల కోసం మా గోదావరి రుచులు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు. మళ్ళీ మరో రుచికరమైన వంటతో కలుద్దాం.